సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డు విజయనగర్ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ తన సొంత నిధులతో బోరు వేయించారు. 16వ వార్డులో పర్యటించిన ఆయన గత 3 రోజులుగా త్రాగునీరు రావడం లేదని వార్డు ప్రజలు ఉదయం శ్రీకాంత్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ శ్రీకాంత్ సాయంత్రంలోగా తన సొంత నిధులతో బోరు వేయించి ఇబ్బందులు పడుతున్న వార్డు ప్రజలకు ఉపశమనం కలిగేలా ఈ చర్య తీసుకున్నారు. బోరు పనులను స్వయంగా పర్యవేక్షించి ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరమే తన ప్రాధాన్యమని, ప్రభుత్వం లేదా మున్సిపాలిటీ సహాయం కోసం ఎదురు చూడకుండా తన సొంత నిధులతో బోరు వేయించినట్లు తెలిపారు. ప్రజలు సుఖంగా జీవించాలని తన కర్తవ్యంగా భావిస్తున్నారని కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. స్థానికులు కౌన్సిలర్ సేవాభావాన్ని ప్రశంసించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు ముందుంటున్న మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. Okay. Ladies matter. పొద్దున నుంచి 3 రోజులు నీళ్లు రావట్లేదని చెప్పి పొద్దున నాని కౌన్సిలర్ కి ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చిండు. బోర్ వేపిస్తామమ్మా అని చెప్పి మాట నిలబెట్టుకుని వేయించిండు. ఏమైనా మున్సిపాలిటీకి అక్కడిక్కడ కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకోలేరు. మా కౌన్సిలర్ వాడు నానికి చెప్పంగానే వచ్చి బోర్ వేపిస్తుండు. మాకు మళ్ళీ ఈ కౌన్సిలరే కావాలి. ఈరోజు సంగారెడ్డి టౌన్లో ఉన్న నా వార్డు 16వ వార్డులో ఉన్న విజయనగర్ కాలనీకి పొద్దున లైట్ల సమస్య గురించి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తే కొంతమంది మహిళమ్మలందరూ కూడా మాకు 3 రోజుల నుంచి నీళ్ళ సమస్య ఉంది, మాకు ఇక్కడ బోర్ కూడా లేదని నాకు చెప్పడం జరిగితే ఇమ్మీడియట్గా ఈరోజు వాళ్ళు అడగగానే బోర్ తెప్పించి ఈరోజు బోర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా నా వార్డులో ఉన్న ఏ సమస్యలైనా వెంటనే స్పందించి చేయడానికి నేను ముందుంటా కాబట్టి ఇక్కడ ఉన్న గణేష్ కమిటీకి సంబంధించిన యూత్ వాళ్ళు కూడా నాకు అడగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళ సమస్య తెలుసుకొని వెంటనే బోరు తెప్పించి బోరు సొంత నిధులతో బోరు వేయడం జరుగుతుంది. ఇట్లా నా వార్డులో 16వ వార్డులో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను నా సొంత నిధులతో చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ మున్సిపల్ నిధులు లేకుండా చాలా అవస్థపడుతున్నారు. నా వార్డులో ఉన్న ఒక 75 లక్షల నిధులు కూడా రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారు శాంక్షన్ చేసిన నిధులు కూడా రిటర్న్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీ ఎస్టిమేషన్ లేపించి 2 రోడ్లు మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అటువంటి ఒక 5-6 సమస్యలు ఉన్నాయి. ఒక 15 లక్షల రూపాయలు ఈ వార్డుకి పెండింగ్ ఉంది. కాబట్టి అవి కూడా వెంటనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి చేయించడానికి ప్రయత్నం చేస్తా. లేదంటే అది కూడా నా సొంత నిధులతో చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలనే నా ఒక ఉద్దేశం. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఉన్న ప్రజలు కాబట్టి, వీళ్ళే నన్ను గెలిపించారు కాబట్టి, రేపు కూడా నన్ను గెలిపించాలి వీళ్ళే కాబట్టి, వీళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి వార్డులో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా నారాజు కావద్దు. ఎవరికైనా నా నంబర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా నాకు చెప్తే ఖచ్చితంగా మీకు చేయడానికి నేను ముందుంటా. కాబట్టి నా వార్డులో 16వ వార్డులో ఉన్న రేపటి నుంచి వార్డులన్నీ తిరుగుతున్నా కాబట్టి వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా నాతో అయినంత పట్టుకు చేసి దాని తర్వాత మా ఎమ్మెల్యే గారు చింతప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా ఆయనను తీసుకొని వెళ్ళి ఆ కలెక్టర్ గారిని కలిసి కూడా ఆయన తరఫు నుంచి మేము నిధులు తీసుకొచ్చి వార్డు డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ 16వ వార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.